తెలంగాణలో ఒక కీలకమైనటువంటి పరిణామం జరగబోతుంది మిత్రులారా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇంకొక ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా పోటీలో ఉన్నామంటూ భారతీయ జనతా పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ తోటి ముందుకు వస్తా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ఎంతమంది ఎంపీలు గెలిచారో మనం చూసినాం. ఇటు భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలవడం జరిగింది, 1 ఎంఐఎం గెలవడం జరిగింది. సో దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 39 సీట్లతోటి ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చిన తర్వాత చాలా చితికిల పడిపోయి భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం జరిగింది. దాదాపు 8 పార్లమెంటు స్థానాల్లో గెలిచినట్టు విషయం మనం చూస్తున్నాం. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు అనేటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 6 నెలలుగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ అంతర్గత వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మిగతా వ్యవహారాల్లో ఆయన పట్టించుకోకపోవడమా, లేకపోతే ఆయన టైం లేకపోవడం, మొత్తానికైతే కొత్త అధ్యక్షుడు నియమించిన దాంట్లో ఈరోజు బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు అనేది కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్న సమయంలో ఇక మరికొద్ది రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది తేల్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. మేబీ 2-3 రోజుల్లోగా ఆ యొక్క ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. అయితే దీనిలో ముఖ్యంగా ప్రధానంగా ఒకవైపు ఈటలకు కూడా అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈటల ప్రధానమైనటువంటి పోటీదారుగా కనబడతా ఉంది ఆ యొక్క దానికి. దాని తర్వాత అరవింద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత బండి సంజయ్, ఈ ముగ్గురు మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగానే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనబడతా ఉన్నది. సో అదేవిధంగా అరవింద్ కూడా ఈరోజు తనకున్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, తను ఎప్పటికప్పుడు నేను ఒక హిందుత్వవాదిని అనేటువంటి కోణంలో తాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ముందుకు పోతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో ఈ ముగ్గురు కాకుండా ఇంకా కొంతమంది పేర్లు కూడా రావడం జరిగింది. సో వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా అనేటువంటి కోణంలో మన తర్వాత చర్చిద్దాం. కానీ ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కన్ఫర్మ్ అయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఇక్కడ వీళ్ళు కాకుండా ఇంకా రఘునందన్ కూడా ఒక ప్రధానమైనటువంటి పోటీదారుగా ఆయన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాడు. సో ఇటు నలుగురు మధ్యలో చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో రఘునందన్, బండి సంజయ్, అరవింద్, ఈటల ఈ నలుగురు పోటీ జరుగుతున్న క్రమంలో రీసెంట్గా మనం చూస్తాం ఈటల రాజేందర్ ఫ్యామిలీ తోటి కలిసి ప్రధానమంత్రిని మోడీని కలిసినటువంటి సందర్భం మనం చూసినాం. సో ఆ క్రమంలోనే ఆయనకు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కన్ఫామ్ అయింది అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్కు మరికొద్ది రోజుల్లోగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఒక అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీకి అనే కోణంలో ఒకసారి మనం చర్చ చేస్తే కనుక ఈటల రాజేందర్కు 2 సార్లు ఈ రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి ఒక అనుభవం ఉన్నది. ఆరోగ్య శాఖ మంత్రిగా కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, మిగతా మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. కానీ కీలకమైనటువంటి శాఖలు ఆర్థిక మంత్రిగా దాదాపు 2014 నుంచి 2018 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఆరోగ్య శాఖ మంత్రి కూడా కరోనా సమయంలో ఆయన చేసినటువంటి సేవలు కూడా ఈరోజు తెలంగాణ సమాజం ఆయన పైన కొంత నమ్మకం పెట్టుకున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 2 అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కోణం ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 2001 నుంచి 2014 వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఈటల రాజేందర్కు
ఇటు ఆయన ఉద్యమ సమయంలో దాదాపు 13 సంవత్సరాలు ఆయన గ్రామాన తెలంగాణ పల్లెని తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో తనకు ఈ గ్రామాలలో కూడా ఒక బలమైనటువంటి పట్టు ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన ఊరూరు వాడవాడ తిరిగింది కాబట్టి ఆయన పైన తెలంగాణ సమాజానికి కూడా ఒక అవగాహన ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తెలంగాణ సంబంధించినటువంటి ఒక ఉద్యమ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకు ఉండడం ఒక ప్లస్ అవుతా ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన గ్రామాన్ని తిరిగింది కాబట్టి ఆయనకు పెద్ద ఎత్తున ఆయనకు ఒక గ్రామాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల గురించి కూడా అవగాహన ఉంది. సో గ్రామాల్లో పట్టు కూడా ఆయనకు ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే ఈటెల రాజేందర్ స్వతహాగా ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి ముదిరాజు సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అటు బీసీ కోణంలో ఆయనను ప్రజలందరూ కూడా ఓన్ చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలలో ముఖ్యంగా బీసీలు ఉద్యమం ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో బీసీలు పోలరైజ్ అవుతున్న తరుణంలో సో మొట్టమొదటిగా 2023 ఎలక్షన్స్ ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చి బీసీ ముఖ్యమంత్రి చేస్తాం మేము అని చెప్పేసి మొట్టమొదట ప్రకటన చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీసీలు భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ క్రమంలో ఈటెల రాజేందర్ను పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్కు ప్రధానమైనటువంటి బలం ఏంటి అంటే ఆయన ముదిరాజు సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో ముదిరాజులు ఎక్కువ ఉంటారు. తెలంగాణలో అత్యధికమైన పాపులేషన్ ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది ముదిరాజు సామాజిక వర్గం. సో ఈ క్రమంలో ఇటు ముదిరాజు సామాజిక వర్గం కావచ్చు, లేదంటే బీసీలో ఓన్ చేసుకునే అవకాశం ఉంది కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి గ్రామాల్లో పట్టు కావచ్చు, తెలంగాణ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు కీలకంగా మంత్రి వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే ఒక సౌమ్యుడిగా అంటే ఆయన రాజకీయాలలో కొన్ని విలువలు పాటిస్తాడు. ఎవరు అవునన్నా కాదన్నా తన యొక్క విమర్శల్లో సరే ఒక అరకొర విమర్శలు తేడా ఉండొచ్చు కాక అరకొర విమర్శలు ఉండొచ్చు కాక కానీ మెజారిటీగా తన యొక్క విమర్శల్లో పదులతో పాటు ఒక సౌమ్యత ఉంటుంది. సో సౌమ్యుడిగా ఆయనకు ఒక పేరు కూడా ఉంది. రాజకీయాలలో కొన్ని ఎథిక్స్ పాటిస్తాడు అనేది కొంత ఆయనకు ఒక పేరు కూడా ఉండడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు కూడా ఈటెల రాజేందర్ను భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా ఈరోజు ఆయనకు అవకాశాలు కల్పిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో అదేవిధంగా ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాలి. సో ఈయన ఈటెల రాజేందర్ గారి సతీమణి ఈటెల జమున స్వతహాగా ఆమె సామాజిక వర్గం కూడా రెడ్డి సామాజిక వర్గం కావడం కూడా ఒక ఇంత ఆయనకు బలంగా కనబడుతూ ఉంది. అంటే ఇటు బీసీ సామాజిక వర్గాలు తన వైపు పోలరుతున్న క్రమంలో రెడ్డిలు కూడా ఈటెల రాజేందర్ ఓన్ చేసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈ విధంగా మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈటెల రాజేందర్కి అవకాశం ఇస్తే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనేటువంటి కోణంలో చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఇంకొకటి ఇటు బీసీ సామాజిక వర్గంతో పాటు మందకృష్ణ మాదిగ కూడా ఈటెల రాజేందర్తో కలిసి పనిచేయగలిగితే కనుక ఖచ్చితంగా మాదిగలు కూడా కొంత మేర బీజేపీ వైపు పోలరైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయం చూస్తూ ఉన్నాం కదా. సో దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్గా అవకాశాలు కల్పిస్తే కనుక ఈ అంశాలు ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకటి ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, రెండోది తెలంగాణ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే గ్రామాల్లో ఆయన ఉద్యమ సమయంలో 13-14 సంవత్సరాల పాటుగా గ్రామాన్ని తిరిగిండు. తర్వాత 10 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక పర్యటనలు చేసే సందర్భంలో సో ప్రజలందరూ కూడా ఆయన పైన ఒక నమ్మకం పెట్టుకున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో పట్టు ఉంది. ఒక బీసీ సంఘాలు బీసీలకు సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. సో అందుకే బీసీలు ఇప్పుడున్నటువంటి బీసీ ఉద్యమం ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాటజికల్గా ఈటలందరికీ ఇవ్వడం, బీసీలు కూడా కొంత భారతీయ జనతా పార్టీ వైపు ఈటలందరి త్రూ పోలరైజ్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఖచ్చితంగా వన్ సైడెడ్గా ఈటెల వైపు నిలబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా అతనికి ఒక సౌమ్యుడిగా ఒక మంచి పేరు ఉండడం, అదేవిధంగా మాదిగలు కూడా పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాదిగలు కాబట్టి సో ఆ విధంగా ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే ఈ రకమైనటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్కు కొంతమేర ఫ్రీడమ్ ఇస్తే గనక ఖచ్చితంగా ఆయనకు పార్టీని ముందుకు నడిపించే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఆర్థికంగా ఒక
పరిపుష్ట అంటే ఆర్థికంగా కూడా నిలదొక్కున్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరైతే ఉంది. సో ఖర్చు కూడా పెట్టగలుగుతాడు అనేటువంటి నమ్మకం కూడా మేబీ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇందులో నేను భారతీయ జనతా పార్టీకి 2-3 సలహాలు ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం ఈ భారతీయ జనతా పార్టీ బలపడాలంటే హిందుత్వవాదంతో పాటు తెలంగాణ యొక్క వాదాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే హిందుత్వం అదేవిధంగా తెలంగాణ ఈ రెండింటిని కూడా జోడెడ్లుగా మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, గత 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిందే నేను అనేటువంటి దాంట్లో కేసీఆర్కి ఇప్పటికి కూడా తెలంగాణ సమాజంలో ఒక పేరున్నది. సో కానీ 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి కుటుంబ పాలన, నియంత పాలన, అవినీతి అరాచక పాలన, ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చూస్తాం కదా, ఇవన్నీ కూడా విసిగి వేసారినటువంటి తెలంగాణ సమాజం కేసీఆర్ లాంటి వ్యక్తిని కూడా ఈరోజు ఫామ్ హౌస్లో పండబెట్టారు. సో అలాంటి చైతన్యం గల ప్రాంతం తెలంగాణ ప్రాంతం కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీరు అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా హిందుత్వం అనేది మీ ఎజెండా. దానిలో ఎవరు మీ కోర్ ఎజెండా హిందుత్వం, దానిలో ఎవరు కూడా కాదనరు. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా మీరు అదే వాదంతో ముందుకు పోతూ ఉంటారు. సో ఈ క్రమంలో ఈటెల రాజేందర్ను ముందు పెట్టారు కాబట్టి తెలంగాణ వాదాన్ని కూడా కొంతమేర మీరు రెండింటిని కూడా యాడ్ చేసుకుంటూ ముందుకు పోగలిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంకా బలపడడానికి స్కోప్ ఉంటుంది. సో దానిలో మీరు చేయాల్సిన విషయాలు ఏంటి అంటే తెలంగాణలో అవునన్నా కాదన్నా తెలంగాణలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. జయశంకర్ లాంటి వాళ్ళు కానీ, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు కానీ, గూడ అంజన్న లాంటి వాళ్ళు కానీ చాలా రకాల వ్యక్తులు ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు. సో వాళ్ళ ఐడియాలజీలు డిఫరెంట్ కావచ్చు కాక, కానీ వాళ్ళు ఒకానొక దశలో వాళ్ళ ఐడియాలజీలు పక్కన పెట్టి తెలంగాణ కోసం కొట్లాడారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ గురించి కొట్లాడిరు తమ యొక్క ఐడియాలజీలు పక్కన పెట్టేసి. సో ఈ క్రమంలో మీరు వాళ్ళని ఓన్ చేసుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళని ఓన్ చేసుకోవాలి, గూడ అంజన లాంటి వాళ్ళని ఓన్ చేసుకోవాలి, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళని ఓన్ చేసుకోవాలి, జయశంకర్ లాంటి వాళ్ళని ఓన్ చేసుకోవాలి. అమరవీరులు దాదాపు 1200 మంది అమరవీరులను ఈరోజు తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలను తెగించారు. సో వాళ్ళ కుటుంబాలను కూడా మీరు ఎప్పటికప్పుడు ఆదుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొన్ని వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను త్యజించిర్రు. సో తమ యొక్క జీవితాలను పరంగా పెట్టిర్రు, తమ కెరీర్ను కోల్పోయి మరి ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడిండ్రు. అలాంటి ఉద్యమకారులను గుర్తించండి. అలాంటి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు భారతీయ జనతా పార్టీలో కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా కూడా కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళ భావజాలాలు నచ్చకపోవచ్చు కాక, కానీ తెలంగాణ ఉద్యమకాలంలో వాళ్ళని మీరు గుర్తించేటువంటి అవకాశాలు తీసుకురావాల్సిందే అని కోరుతారు. అలాంటి పరిస్థితిలో మాత్రమే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బలపడడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ యొక్క ప్రకటన త్వరలో వెలువడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు సమాచారం మనకు రావడం జరిగింది. కాబట్టి త్వరలో ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలంటే కొన్ని స్ట్రాటజీస్ తోటి హిందుత్వవాదం ప్లస్ తెలంగాణ వాదాన్ని ప్యారలల్గా జోడెడ్గా మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. సో ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మిత్రులారా.